ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం అన్నది అమెరికా చరిత్రలో లేదని అర్థమవుతుంది. ఇదివరకు సోరోస్ లాంటోడు బంగ్లాదేశ్ వ్యవహారంలో ఏలుపెట్టాడా, లేకపోతే కనుక మన పాకిస్తాన్ వ్యవహారంలో ఏలుపెట్టాడా, శ్రీలంకలో ఏలుపెట్టాడా, ఇండియాలో ఏలుపెట్టాడా, ఇవన్నీ మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు దాన్ని కాదంటున్నటువంటి దాన్ని తప్పుబట్టి అధికారంలోకి వచ్చినట్టు ఎలన్ మాస్క్ అదే మీడియా తన చేతిలో ట్విట్టర్ని అడ్డుపెట్టి ఇప్పుడు జర్మనీ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నాడు, ఏఎఫ్టీకి మద్దతు ప్రకటించాడు. అట్లాగే బ్రిటన్ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నాడు, స్టీర్ కార్మర్ మీద జనాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసుకొచ్చాడు. ఇప్పుడు రొమేనియా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. రొమేనియాకి సంబంధించిన గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష అభ్యర్థిని కాబోయేటటువంటి అధ్యక్ష అభ్యర్థి మీదనే కేసు పెట్టి అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులు పెట్టారు అంటూ ఎలన్ మాస్క్ రంగంలోకి దిగాడు. దే జస్ట్ అరెస్టెడ్ ద పర్సన్ హూ వాన్ ద మోస్ట్ ఓట్స్ ఇన్ ద రొమేనియన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. దిస్ ఈజ్ మెస్డ్ అప్. ఇది అత్యధిక ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థిని అరెస్ట్ చేయడం ద్వారా మిగతా వర్గాలన్నీ కలిపి కుట్ర పన్నుతున్నాయి అన్నటువంటి పాయింట్ని ఓపెన్గా రైట్ చేయడం ద్వారా ధైర్యం చేస్తున్నాడు ఎలన్ మాస్క్.